మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మీ గెలిచిన వెంటనే లాంగ్ పెండింగ్ హౌస్ ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో దాని విషయంలో ఒక వెసులుబాటు చిన్నగా కట్టడానికి ఇస్తాము. సీనియర్ సిటిజన్స్కు అదేవిధంగా యువతకు వాళ్ళందరికీ కూడా వాకింగ్ ట్రాక్స్ అవి ఉంటాయి, కొన్ని పార్కులు అట్నే యూటిలిటీ పార్క్ కింద మారుస్తుంది. ఈచ్ మున్సిపాలిటీ విల్ బికమ్ ఏ మోడల్ మున్సిపాలిటీ. ఎంక్రోచ్మెంట్స్ కూడా కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ మున్సిపల్ ల్యాండ్స్ కానీ ఇక్కడ కూడా కబ్జాలకు మేము చావు చేయం, సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఫైనాన్స్ కమిషన్ ఏదైతే అర్బన్ లోకల్ బాడీస్ కు ఇచ్చేటటువంటి ఒక నిధులు అయితే ఉన్నాయో దాన్ని పూర్తిగా వినియోగించబడుతుంది. ఇప్పటిలానే డైవర్షన్ అవి ఉండవు. అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక పరిపాలన ఉంటుంది. ఎవరైనా మా పార్టీలో అవినీతికి పాల్పడితే వెంటనే వారి మీద చర్య కూడా ఉంటుంది. అంతేకాకుండా ఏ అధికారులు అయితే ఏంది, ఎవరైతే ఏంది అంటే పనిచేసే వ్యక్తులు కానీ సిబ్బంది కానీ ఎవరు అవినీతికి పాల్పడ్డా వాళ్ళ మీద చర్య ఉంటుంది. ఈ మేనిఫెస్టోని స్పష్టంగా చెప్తున్నాం. కరప్షన్ ఫ్రీ మున్సిపల్ గవర్నెన్స్, ఇక్కడ కూడా అవినీతి లేకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, జాబ్ ట్రైనింగ్ సెంటర్స్, యువతకు స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టి అక్కడే వారికి ఒక ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక ప్రయత్నం కూడా ఈ పురపాలక సంఘంలో చేస్తాం. వికసిత్ తెలంగాణలో వికసిత్ మున్సిపాలిటీ, ఈ వికసిత్ మున్సిపాలిటీ వికసిత్ తెలంగాణ వికసిత్ భారత్లో ఒక భాగంగా కావాలనే ప్రయత్నం మాత్రం చేస్తాము. ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఏంది, తర్వాత వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ అయితే ఏంది, వేస్ట్ కలెక్షన్ ఫెసిలిటీ ఏంది, లేకపోతే స్వచ్ఛ భారత్ ఒక పూర్తిగా దాన్ని యూజ్ చేసుకోవడం అయితే ఏంది. మిత్రులారా, ఈ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు మేము సంకేతాన్ని ఇస్తున్నాం. మేము వస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి. మాకు అవకాశం మీరు ఇస్తున్నారనేది కూడా మాకు స్పష్టంగా కనబడతా ఉంది.